రావాలి రావాలి రావాలి. ఓకే. హాయ్. తర్వాత చదువుకుంది కానీ ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటి? రేపు 5 గంటలకి షార్ప్గా నా వుడ్బీని నీ ఆఫీస్కి రమ్మని చెప్పాను. రియల్లీ? ఆశ్చర్యంగా ఉందరా. రేపు అదే టైంకి నా వుడ్బీని నా ఆఫీస్కి రమ్మన్నాను. నేనే నీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. నేనేమనుకుంటున్నానో అదే నువ్వు అనుకుంటున్నావు. సరే, నా గురించి నీ వుడ్బీ దగ్గర ఏమైనా చెప్పావా? రే, నేను తనతో మాట్లాడలేదురా. వాళ్ళ అమ్మా నాన్నతోనే మాట్లాడుతున్నాను. వాళ్లే తనకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే గణేష్, రేపు 5 గంటలకి. సీ యు రా. బాయ్ బాయ్. సిమెంట్ లోడ్ వచ్చిందా? అవును, సాయంత్రంలోగా రావాలి. హరిత 1 సెకండ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. హరిత, టైం అయింది. నేను చెప్పిన చోటుగా వెళ్తున్నా. సారీ డాడీ, నాకు ఈ రోజు ఇంకో అపాయింట్మెంట్ ఉంది. రేపు తప్పకుండా వెళ్తాను. ప్లీజ్ డాడీ. సారీ సారీ సారీ. బాయ్ నాన్న. ఏంట్రా ఇంకా రాలేదు? తెలియట్లేదే. టైం అయిపోతుంది. షెట్, ఇద్దరు ఒకేసారి వస్తారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారు. 5 గంటలకి రమ్మన్నాను, ఇంకా రాలేదేంటి? She is my lover. గణేష్, చెప్పాను కదా, హరిత, ఐ మీన్ నా వుడ్ బి. హరిత, గణేష్ వీడు నా క్లోజ్ ఫ్రెండ్. మాటి మాటికి మీ గురించే చెప్తూ ఉంటారు. మా పెళ్లికి మీరే పర్మిషన్ ఇవ్వాలి. కుదరదని మాత్రం చెప్పకండి, నేను చచ్చిపోతాను. నేను ఎప్పుడు చచ్చిపోయాను. హే, ఏంట్రా డల్ అయిపోయావే? ఏం లేదురా, నీ చాయిస్ చూసి షాక్ అయిపోయాను. గుడ్ చాయిస్. హరిత, నేను చెప్పాను కదా నా ఫ్రెండ్కి నువ్వు బాగా నచ్చుతావని. గాడ్, టెన్షన్ అయ్యా. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. హలో గణేష్, నేను రాముని మాట్లాడుతున్నా. హరిత ఫాదర్ని. అదేనండి, మీతో ఈరోజు మా అమ్మని పంపిస్తానని చెప్పాను కదా. ఈరోజు వీలు పడేలా లేదు. ఐఎమ్ సారీ, కొంచెం మిస్ అయింది. మిస్ అయింది? ఎస్, మిస్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. మీరు పని చేయండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, నేను హరితో మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నైస్ టు మీట్ యు. 1 మినిట్ హరిత, ఏంట్రా 5 గంటలైంది, మీ లవర్ ఇంకా రాలేదు? ఆమెకి ఒంట్లో బాగోలేదు, రావటానికి 3 వారాలు పడుతుందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మర్చిపోవద్దు, మీ లవర్ని కూడా నేనే సెలెక్ట్ చేస్తాను. మన ఇద్దరి పెళ్లి ఒకే మండపంలో త్వరలో జరుగుతుంది. ఓకే, బాయ్. అరుణ్, అన్నిట్లో నువ్వే గెలుస్తున్నావు, కానీ ఈ ఒక్క విషయంలో నేను గెలవనివ్వను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేను గెలవనివ్వను. అరే గణేష్, ఏంట్రా వర్షంలో కూర్చున్నావు? నేనే మెంటలు అనుకుంటే నువ్వు కూడా మెంటలు అయ్యావా? ఇంట్లో ఎవరు లేరా? పద లోపలికి వెళదాం. రే, ఏంట్రా? రే, నువ్వు చెప్పిందంతా నిజమేరా. అరుణ్ వల్ల నా జీవితమే నాశనం అయింది. చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు వింటేగా. వాళ్ళిద్దరూ రెస్టారెంట్లో బాగా క్లోజ్ గా ఉండడం నా కళ్ళారా చూశాను. తెలుసు, ఆమెని అరుణ్ ప్రేమించింది, నాకు బాగా తెలుసు. ఇప్పుడు పాయింట్ పట్టుకున్నావు. నీకు నేను చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు వినలేదు. అన్నిట్లో నీ మీద గెలుస్తున్నాడు, జీవితంలో కూడా నీ మీద గెలుస్తాడు, 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 గెలుస్తాడు. నువ్వేదో ఒకటి చేసి తీరాలి, నువ్వేదో ఒకటి చేసి తీరాలి. వదిలిపెట్టను. ఈ విషయంలో వాడిని గెలవనివ్వను. వెయిట్ చేసి చూడు,
ఆ అమ్మాయే నాకు చూసిన సంబంధం అని నువ్వు ఎవరితో చెప్పకూడదు. నెవర్ నెవర్, నేను చెప్పను, నేను నోరు తెరవను. నువ్వు చేయాల్సిందే, నువ్వు చెయ్యి. యు క్యారీ ఆన్. విష్ ఆల్ ది బెస్ట్. గో. అమ్మా, అన్నయ్య వచ్చేసాడు, పాయసం తీసుకురా. ఎందుకే ఇప్పుడు పాయసం అడుగుతావు? అవునమ్మా, అన్నయ్య పెళ్లి భోజనం పెట్టబోతున్నాడుగా. అరుణ్, మేమెప్పుడు వెళ్ళి అమ్మాయిని చూడాలి? ఆ అమ్మాయి వాళ్ళ అడ్రస్ ఇస్తే మేమే వెళ్ళి చూస్తాంగా. ఆ పని గణేష్ చూసుకుంటాడమ్మా, మిగతా పనులన్నీ మీరు చూసుకోండి. అదంతా సరే, అన్ని డ్రెస్సులు నేను సెలెక్ట్ చేసి పెడతా. అందులో నువ్వు తలదర్చకూడదు. అవును, పెద్ద ఆరిందా. చాలే ఊరుకో. హాయ్ రీనా, సగం పని పూర్తయిపోయింది, మిగతాది కూడా పూర్తయిందనుకో. హ్యాపీ. ఏంటని అడగవా? ఏంటి అర్థం కాల? గణేష్ కి అరుణ్ మీద ద్వేషం కలగడం మొదలైంది. ఇంకొద్ది రోజుల్లో శాశ్వతంగా విడిపోతున్నారు. ఆ రోజు అరుణ్ మీ ఫ్రెండే కదా, ఎందుకు లేనిపోయిన విరోధం? సపోర్టా? తగ్గు తగ్గు, పెద్ద చెప్పొచ్చింది. ఏరా బావా, హాయ్ రా. ఎలా ఉన్నావు? బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ అంతా ఓకే, కానీ థ్యాంక్ యూ. రై, మీ వాళ్ళు ఉన్నారు, తర్వాత కలుద్దాం. బాయ్. హాయ్, ఐ టోల్డ్ యు నో అరుణ్, మై ఫ్రెండ్ ప్రీతి. హాయ్, హౌ ఆర్ యు? ప్రీతి, నువ్వు వెళ్ళు. దొరికిపోయా. ఒక పిల్ల షేక్ ఇస్తే ఇచ్చేస్తారా? ముద్దడిగితే ముద్దు ఇచ్చేస్తారా? ఇది అసలు బాలేదు. ఇప్పుడు ఏమైంది? ఈ కాలంలో చెయ్యి ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. ఇది మామూలు విషయమా? లైఫ్ లో ఎప్పుడు సందేహపడకూడదు. సందేహపడతాను. పడకూడదు. నేను పడతాను. హలో. ఈరోజు అటో ఇటో తేల్చేస్తాను. హలో. హాయ్. ఇంకా పడుకోలేదా? ఓయ్, నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఎందుకలా డిస్టర్బ్ చేస్తున్నావు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. హాయ్, హౌ ఆర్ యు? ఏంట్రా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయట్లేదు? నువ్వు చేసిన పనికి నేను నీకు ఫోన్ కూడా చేయాలా? ఎక్కడ నీ లవరు? సరే, అడ్రస్ ఇవ్వు, నేను వెళ్ళి మాట్లాడొస్తా. నువ్వెళ్ళి మాట్లాడొస్తావా? నీ లవర్ని నేను మారుస్తాను. హరిత ఉంది కదా, తనకి ఎంత సందేహం రా. ఒక అమ్మాయిని చూసినా సందేహపడుతోంది, మాట్లాడినా సందేహపడుతోంది. జస్ట్ ఇప్పుడే ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసింది. ఎంత టెన్షనో తెలుసా? రైట్, నా కోసం అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడరా ప్లీజ్. ఈ మధ్య తనను నాకు ఇంట్రడ్యూస్ చేసావు, నేను చెప్తే తను వింటుందా? పోను పోను అంతా మారిపోతుందిలే. రైట్, అలా మాట్లాడదురా. నీ మీద తనకి మంచి గౌరవం ఉందిరా. నువ్వు ఒకే ఒక్క మాట చెప్తే చాలు, ప్లీజ్ రా. హరిత సందేహ గుణాన్ని పెట్టే నేను చదరంగం ఆడటం ప్రారంభిస్తాను. అరుణ్ పెళ్లి విషయం గురించి గణేష్ తో మాట్లాడదామని వచ్చాను. వీడు ఎవరో అమ్మాయిని చూశాడట. పేరు అడ్రస్ అడిగితే సరిగా చెప్పలేకపోతున్నాడు, మార్చి మార్చి మాట్లాడుతున్నాడు. అలాగా? మీరన్నా కొంచెం చెప్పండి. అవునవును, మీరైనా చెప్పి చూడండి, మీ మాటైనా వింటాడేమో. పేపర్ తలకిందులుగా చదువుతున్నారు. సారీ. ఏంటి గణేష్, ఒకే రోజున ఒకే పందిట్లో ఇద్దరు పెళ్లి చేసుకుంటామని అన్నారు. వినడానికి చాలా సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని చూపిస్తేనే కదా మేమేదైనా చేయగలం. తర్వాత మీనా కూడా ఉంది. మీ పెళ్లిళ్ళు పూర్తయితేనే కదా ఆ అమ్మాయి కూడా చేయగలం. నేను చూసిన అమ్మాయి ఊర్లో లేదమ్మా. తను వచ్చేందుకు కనీసం 3 వారాలైనా పడుతుంది. అందుకని మీకు నేనేం చెప్పలేదు. వీటన్నిటికీ కారణం మీ కొడుకే కదా. అరుణ్, సూపర్ రా. స్థలం ఎలా ఉందిరా? గణేష్ చూసిన స్థలం నువ్వు కొన్నావు. యు ఆర్ వెరీ లక్కీ. గణేషా? ఎప్పుడు చెప్పనలేదే? సూపర్ గా ఉంది సార్. 200 మంది పని ఇవ్వచ్చు సార్. ఇవ్వచ్చురా, ఇవ్వచ్చు. 200 మందికి హల్వా ఇవ్వచ్చు, గణేష్ ఇచ్చినట్టు. గణేష్ కొనాలనుకున్న స్థలాన్ని నువ్వు కొనేసావు, చూసావా? నిన్ను ఎవరిక్కడికి రమ్మంది? లేదు, నేనే వచ్చాను. నువ్వు శేఖర్ వాళ్ళ గ్రూప్ని కొట్టేవాడు కదా. ఓ, అది నీ సెటప్పా? ఇప్పుడే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే శేఖర్ దగ్గరికి వెళ్ళి, ఏదో తెలియక మీ వాళ్ళని కొట్టాను, అందుకు నన్ను క్షమించు అని అడుగు. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? వెళ్ళి క్షమించమని అడుగుతావా లేదా? క్షమాపణ నేనా? ఈ జన్మలో అది జరగదు. నీకు అసలు జన్మే లేకుండా చేస్తాను. కేర్ఫుల్. అది నీ వల్ల కుదరదు, మీ నాన్న వల్ల కూడా కుదరదు. రేయ్,
ఎంత ధైర్యం ఉంటే మా నాన్న పేరు ఎత్తుతావు? నీకు ధైర్యం ఉంటే నాతో తలపడరా. రేయ్, రేయ్, రేయ్! ఏయ్, 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 ఉండు ఉండు ఉండు. ఇవాళ శుక్రవారం 12:01 రాహుకాలం. టైం బాగోలేదు, వదిలే. నీ సంగతి తర్వాత చూస్తాను. హలో హలో. నేను చాలా కోపంగా ఉన్నా. నీ కోపం నన్నేమి చేయలేదని నాకు తెలుసులే. ఇప్పుడు కూడా నేనే మాట్లాడలేదు. గణేషే ఫోన్ చేశారు, మాట్లాడాను. సో అయ్య గారి వెయిట్ ఏంటో ఇప్పుడు తెలుసుకో. ఇక నుంచి ఇలాంటి పనులన్నీ నాతో పెట్టుకోకు, ఓకే? నాకేదైనా అయిందంటే గణేష్ వస్తాడు. ఇక మీదట ఏ అమ్మాయిని చూడకూడదు, మాట్లాడకూడదు. అలా ఏమన్నా నాకు తెలిసిందో అంతే. తెలిస్తే అప్పుడు తెలుస్తుంది నేనేమిటో. ఓకే, గుడ్ నైట్. హలో సార్. మిస్టర్ గణేష్, మీరు అప్పుడప్పుడు వచ్చి షాక్ ఇస్తున్నారే. మీరు వచ్చే టైంకి హరిత ఇంట్లో ఉండటం లేదు. బ్యాడ్ లక్ సార్. బ్యాడ్ లక్ గుడ్ లక్ మార్చి చూపిస్తాను. మైథిలి, ఎవరు వచ్చారో చూడు ప్లీజ్. చేయడం ఏమిటి బాబు, ఎలా ఉన్నారు? మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకొస్తానన్నారు. ఆ రోజు మీ ఫ్రెండ్ వల్ల హరితను చూడలేకపోయారు. మీరందరూ కలిసి ఒకేసారి వస్తే మాట్లాడుకొని నిర్ణయించుకోవచ్చు. నేనెప్పుడు వచ్చినా షాక్ ఇచ్చాను అంటున్నారు, కానీ షాక్ నేనివ్వలా, మీ అమ్మాయే ఇచ్చింది. ఏమిటి మీరు అనేది?